పుణ్యకర్మల చేత భువిని త్యాగము చేత ప్రేమతత్వములను పెంచవలయు. దానవత్వమడంచి దైవతత్వము పెంచి నిత్య జీవితమును నెరపునరుడా, నిత్య జీవితమును నెరపునరుడా. Undertaking all meritorious acts with the spirit of sacrifice on earth in our life sojourn, we have to develop love. We have to put under check all the demonic qualities and develop the divine qualities and lead our daily life. విశాలమైన ఈ విశ్వమందు మానవుని యొక్క మనసు సంకుచితంగా ఉండటం ఇది చాలా అవమానకరంగా ఉంటుంది. In this vast universe, for the man to have a narrow mind is a matter of shame. విశ్వస్వరూపుడు దైవం. God is cosmic. అలాంటి దైవము ప్రతి వ్యక్తి యందు కూడాను ఉండటం చేతనే ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను అత్యంత విశాలమైనటువంటిదిగా ఉండాలి. As God is present in everyone, our heart also must be wide enough, broad-minded. ఈనాడు మానవుడు దైవమును విస్మరించి భౌతికము లౌకికమునే విశ్వసించి కాలమును గడుపు చేతనే అతని యొక్క మనస్సు సంకుచితంగా మారిపోతుండాలి. Today, the mind has become so narrow. The reason is we have forgotten God and spending all the time indulging in the ephemeral, transient worldly activity. విశాలత్వమైనటువంటి విష్ణుత్వాన్ని చింతించినంత తన యొక్క మనసు కూడాను విశాలంగా మారుతుంది. If we really think of the cosmic divinity, we'll also develop broad-mindedness. కనుక మొట్టమొదట మానవుడు తన హృదయాన్ని విశాలంగా గావించుకోవాలి. Therefore, we have to widen our hearts to begin with. పవిత్రమైనటువంటి ఆదర్శములను ఈనాడు మానవుడు సమాజంలో చాటక సంకుచితమైనటువంటి యొక్క అల్పమైనటువంటి యొక్క ఆదర్శాలను అందిస్తున్నాడు సమాజంలో. Man today is not sharing and propagating the sacred ideals. On the other hand, he is publicizing and propagating mean and narrow ideas in society. మానవుని యొక్క ప్రతి ఆదర్శం కూడాను అత్యంత అద్భుతమైనటువంటిదిగాను పరిశుద్ధమైనటువంటిదిగాను విశాలమైనటువంటిదిగాను ఉండాలి. Every ideal of man must be wonderful, excellent and broad. కనుకనే లైఫ్ ఇంటూ ఇన్ఫినిట్ ఈజ్ ఈక్వల్ గాడ్ అన్నారు. Therefore, life into infinity is equal to God. బాడీ ఇంటూ ఇన్ఫినిటీ ఇది విరాట స్వరూపము అన్నారు. Body into infinity is the cosmic form. మైండ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇదే భూగర్భ స్థితి అనగా రత్నాకర సంబంధమైనటువంటి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేటువంటిది. Mind into infinity is the manhood, the nature of man. Into mind into. Mind multiplied by infinity is equal to man's nature, manness. కనుకనే మానవుడు తన యొక్క అనంతమైనటువంటి యొక్క శక్తిని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. So man is not able to understand his infinite nature. నిరంతరం కూడాను తాను అనంతుడంగా భావించుకుంటూ తన జీవితం గడుపుతూ పోయినప్పుడు తన జీవితం కూడాను అనంతమైనటువంటి ఆదర్శాన్ని సమాజమునకు అందిస్తుంది. If he really feels and experiences that infinity,
he will also develop that infinite view and infinite ideas. ఈ యొక్క అనంతమైనటువంటి శక్తి అన్నింటి యందు ఉంటున్నది. This infinite power is latent in all. దీనికి మూడు రకములైనటువంటి యొక్క ఉపమానములు. This has three examples. ఒకటి పారమార్థికము, One spiritual, రెండవది వ్యావహారికము, second worldly. మూడవది ప్రాతిభాషికము. That's superimposition. ఈ పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడు ప్రత్యేకమైనటువంటివి కాదు. These three states of ideas, the spiritual, worldly and superimposition, are not separate anyway. ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే. The divinity is one and the same in all the three. జలము లేకుండా అలలు ఆడవు. Without water, you don't expect waves there. అలలు లేకుండా నురుగు పుట్టదు. Without waves, there will be no foam either. ఈ నురుగు అలలను ఆధారం చేసుకుంది. Therefore, foam will be present collecting over the waves. Or as the waves as the basis. ఈ వేవ్స్ అంతా కూడాను జలమును ఆధారం చేసుకుంది. Waves depend on the water. కనుక జలము, అలలు, ఈ నురుగు మూడింటి యందు ఉండినటువంటి జలము ఒక్కటే. Therefore, the water by and large, the waves and the foam contain the very same. దీనిని త్రికూట స్వరూపము అన్నారు భగవంతునికి. This is called Trikuta Swarupa, an attribute of అనగా God. మూడింటి యందు ఉన్నటువంటి ఏకత్వము దైవత్వమే. It is the same divinity present in all the three. ఈ పారమార్థికమే వ్యావహారికమునందు కూడా ఉండాలి. The spiritual must be carried on in the కానీ worldly way. ఈనాటి మానవుడు వ్యావహారికమునకు పారమార్థికమునకు ఎట్టి సంబంధము లేదని భావిస్తాడు. And today, modern man feels that there is no relationship between the worldly way and the spiritual way. ఆధ్యాత్మికమునకు లౌకికమునకు ఎట్టి సంబంధము లేదు అంటారు. They say that there is no relationship between the worldly life ఇది and the చాలా spiritual పొరపాటు. life. It's a mistake. ఆధ్యాత్మికం యొక్క ఆధారము లేకుండా ఈ లౌకికము పారమార్థికము ఏమాత్రము ఉండడానికి వీలు కాదు. Without the spiritual foundation, the basis, there cannot be the worldly sojourn. కనుకని ఈ వ్యావహారికమునందు కూడాను పారమార్థికము అంతర్భూతమై ఉంటున్నది. Therefore, the spiritual content is present latent in this worldly way. కాన పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాషికము ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపించుతూ వచ్చింది వేదం. Therefore, Veda proves that all these three states, the worldly and the spiritual and the superimposition, have got the same ingredient. తరతరముల నుండి భారతదేశము అన్ని దేశములకును ఆధ్యాత్మిక సంపత్తి చేత సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందిస్తూ వస్తున్నది. Over generations, it is Bharat that ensured the safety and peace to the entire world based on the spiritual content. కనుకనే నాటికి నేటికి కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విశాలమైనటువంటి యొక్క దీనిని భారతదేశం చాటుతూ వచ్చింది. Then and now, it is Bharat that propagates the principle that the whole world should be happy. ఈ యొక్క ఆదర్శాన్ని సుస్థిరం చేసే నిమిత్తమై ఆనాటి రాజులు, ఆనాటి ఋషులు, ఆనాటి మునులు, ఆనాటి పతివ్రతమా తల్లులు వీరందరూ కూడాను దీనికి ఎంతనో త్యాగం చేస్తూ వచ్చారు. To establish such security, to establish such an ideal, the ancient times, the rishis, saints and seers worked, and kings. కనుక ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని ఆనాడు అందరూ కూడాను ఏకమై అభివృద్ధికి తగినటువంటి తోడ్పాటు చేసేటువంటి వారు. All work together towards this end to establish ideal. ఈనాడు ఏ ఒక్క విషయంలో ప్రవేశించినప్పటికీ ఎవరికి వారే యమునా తీరే. Today, everyone is apart. Everyone is different in his own ఐకమత్యం person. అనేటువంటిదే కనిపించదు. There is no trace of unity. ఈ ఐకమత్యం అనేటువంటిది హృదయంలో లేకపోయినప్పుడు, యూనిటీ అనేటువంటిది లేనప్పుడు అక్కడ ఎనిమిటీ ప్రారంభమవుతుంది. When once there is no unity in our heart, there you find enmity. కనుకనే ఈ ఎనిమిటీని హృదయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి. We should see that enmity will not enter into our hearts. యూనిటీ ఆర్ డివినిటీ. Unity or divinity. ఈనాడు యూనిటీ లేదు, డివినిటీ లేదు, ఎనిమిటీ లేదు, అంత ఒక విధమైనటువంటి యొక్క
ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి యొక్క మతంగా భావిస్తూ వస్తున్నారు. Today, there is no unity. There is no divinity. Everything is artificial, associated in society, community. ఈ కమ్యూనిటీ అనేటువంటి దీంతో జీవితం అంతా కూడా చాలా వ్యర్థం గావిస్తూ ఉన్నారు. The life is completely wasted thinking all the time of the community. ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఇలాంటి సుశక్తులంతా కూడాను ప్రచార ప్రబోధలు సలిపి ఋషులు మునులు రాజులు కూడాను ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని కాపాడుతూ వచ్చారు. The spiritual power is preserved, maintained and kept up by propagating these భారతదేశం good నుండి principles of ఆధ్యాత్మికమే Bharat. నశిస్తే యావత్ ప్రపంచమే నశించిపోతుంది. If the spiritual power of Bharat is lost, the whole world will be ruined. కనుకనే అన్ని దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటిదే ఒక ఫండమెంటల్ దీనిగా ఉంటుండాలి. Therefore, for the whole world, it is the spirituality which is the fundamental principle. ఎట్టి మానవుడైన కూడాను కట్టగడపటికి ఈ యొక్క స్పిరిచువల్ అనగా పారమార్థికమునందు ప్రవేశించే తీరాలి. Any man, doesn't matter to whichever race or country he belongs to, must necessarily be spiritual. ఏ మానవునికైనా దాహము అనేటువంటిది లేకుండా ఉండదు. Anyone will feel thirsty at one point of time or other. అనగా ఈనాటి కోరికలే మానవుని యొక్క దాహములు. The desires are the real thirst today. ఈ దాహము తీరాలంటే కేవలం కోరికలు పరిశుద్ధమైన తర్వాత అతని దాహం తీరదు. To quench the thirst of the desire, mere fulfillment of the desires is not enough. ఈ మానవుని యొక్క ఆర్థికమైనటువంటిది కానీ పారమార్థికమైనటువంటిది దాహం కానీ తీరాలనుకుంటే దీనికి దైవ చింతనే అత్యవసరం. To quench the thirst of spirituality, we should think of God. ఈ పారమార్థిక జలమే ఈ యొక్క దాహమును చల్లారుస్తుంది. It is only the spiritual thought that will pacify the quench of thirst. ఈనాడు సమాజం లోపల పారమార్థికము లేదు, Today there is no spirituality. in నైతికము society. లేదు, There is no morality. ధార్మికము లేదు. There is no righteousness. కానీ పదవులు ధనము ఇవి రెండే వారి యొక్క లక్ష్యము. But people keep in view these two, properties and positions. మనీ. Money and position. ఈ ధనమును ఏ విధంగా వారు ఉపయోగించుకోవాలి? In what way should we make use of this ధనమును money? సంపాదించవచ్చును, We can earn money, కానీ దానిని సద్వినియోగం కూడా చెయ్యాలి. but we have to make proper use of this money. ఆ సద్వినియోగం చేయలేకపోవటం చేతనే సమాజంలో అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో ఆరంభమవుతున్నాయి. As we don't make proper use of this money, it leads to all agitation, disturbances in society. కనుక ప్రతి మానవుడు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించి పవిత్రమైనటువంటి కర్మల్లో పాల్గొనాలి. Therefore, every person should recognize the innate divinity and entertain sacred acts. ఇంత విశాలమైనటువంటి యొక్క మానవత్వం అనేటువంటిది ఉండినప్పటికీ ఈనాడు దేనికి విలువ తగ్గిపోయింది? In this vast world, what is it that has lost its value? ఒక బెండకాయ బీరకాయ దగ్గర పోయినప్పుడు కూడా విలువ ఎక్కిపోయింది. The prices of the vegetables have gone high. ఇంత ఫైర్ వుడ్ కూడా విలువ ఎక్కువైపోయింది. The price of the firewood is high now. అన్నింటి ఎందుకు కూడా విలువ అధికమైపోయింది. Prices are soaring today. ఒక్కదాని ఎందు మాత్రమే విలువ చాలా తగ్గిపోయింది. In one respect, prices have fallen down. అది ఎక్కడంటే మానవుని ఎందు మాత్రమే విలువ తగ్గిపోయింది. Man has lost its value. The value is gone. కారణం ఏమిటి? Why? ఈ మానవతా విలువలు తన ఎందు లేకపోవడం చేతనే ఆ యొక్క విలువ తగ్గిపోయింది. Because of the absence of human values, the humanity lost its value. ఈ జగత్తులో పశుపక్షి మృగాదులు మొదలుకొని క్రిమికీటకాదులు మొదలుకొని ప్రతి జడ పదార్థములు కూడాను మొదలుకొని తమ తమ కర్తవ్యమును తాను నిర్వర్తిస్తూ తమ యొక్క విలువను తాను కాపాడుతూ వస్తున్నాయి. In this world, all birds, animals, insects, inert matter follow their expected code and follow their కానీ duty. ఈనాడు తమ విలువను తాను పాడు చేసుకోవటం ఒక్క మానవుడు మాత్రమే. It's only man who is spoiling his own value. తన విలువ ఏమిటో తనకు గుర్తించుకోవడానికి వీలు లేకుండా ఉంది. He is not understanding his own value. హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు. They ask, what are human values? వాడు పుట్టుకతోనే ఈ యొక్క విలువ కూడా అతను పుట్టింది. These values born along with his birth. అలాంటి దాన్ని మర్చిపోయినాడు, కృత్రిమమైనటువంటి ఒక షాడోను పట్టుకున్నాడు. He has forgotten his true human value and is following the shadow which is కనుకనే artificial. ఈనాటి మానవతా విలువలు అభివృద్ధి చేసుకున్న తర్వాతనే తన విలువ కూడాను గొప్పదిగా మారుతుంది. Therefore, he should improve
increase the human values so as to live up to his expected standard of living. కేవలము సృష్టి అనగా ఏమిటి? What is creation? ఈశ్వరేచ్ఛకు ఒక విధమైనటువంటి యొక్క ప్రకృతియే ఈ సృష్టి. This creation is the manifestation of God's will. దీనినే ప్రకృతి అన్నారు. This is called Prakriti, the nature. ఈ ప్రకృతి యొక్క దివ్యత్వాన్ని రక్షించే నిమిత్తమై మానవుడనేటువంటి వాడు ఉద్భవించాడు. Man is born to protect the divinity in this nature. తన శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ కూడాను ఈ విలువలకు పంచి తద్వారా తాను తరించాలని మానవత్వంలో తాను ప్రవేశించాడు. He is born as a human to work for redemption at all levels, the physical, mental and spiritual levels. కనుక మొట్టమొదట మానవుడు తన యొక్క విలువను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. So every man should protect and uphold his own values. మానవునకు ఒక ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది. Love is very essential for mankind. అందువల్లనే ఇక్కడ మ్యాన్ కైండ్ అన్నారు. ఒక మానవుని అనగా కైండ్నెస్ ఈ మానవునికి చాలా ప్రధానమైనటువంటిది. So this kindness is very important for కరుణ. man. Compassion. ఈ కరుణ లేకపోతే వీడు మానవుడే కాదు. Without this kindness, he cannot be a man. ప్రేమ లేకపోతే వీడు మానవుడే కాదు. Without love, you cannot call him సత్యం human. లేకపోతే వీడు స్వరూపుడే కాడు. Without truth, he has no form. as ధర్మమే such. లేకపోతే వీని ప్రాణమే లేదు. When he doesn't take to action, he has no life. ఈ బ్రహ్మచర్యం అంటే ఏమిటి? What do we mean by this celibacy, brahmacharya? వివాహం ఆడకుండా ఉండటం ఆ బ్రహ్మచర్యము Not to remain unmarried కాదు. కాదు, only. నిరంతరము బ్రహ్మలో చరించేటువంటి మనసే బ్రహ్మచర్యము అని. Brahmacharya or celibacy is the state of mind that thinks of God continuously all the time. నిరంతరము సర్వదా సర్వకాల సర్వావస్థలందుకును బ్రహ్మములో చరించాలి ఈ మనల్ని. The mind that dwells, that thinks of God all the time, at all points, in all periods, under all కనుక circumstances. బ్రహ్మములో చరించినటువంటి వాడు బ్రహ్మచర్యుడు. The one who moves about, Charinchutai, moves about in Brahman is brahmachari, is ఇది celibate. కేవలం పారమార్థిక సత్యం. This is spiritual truth. అయితే వ్యావహారిక సత్యం నందు కూడాను దీనిని మనం అనుసరించాలి. However, we have to follow from the worldly point. మన నడతలు సక్రమమైనటువంటివిగా ఉండాలి. Our conduct, behavior should be proper. మన యొక్క మేనర్స్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. Our manners should be sacred. మన యొక్క మాటలు కూడాను చాలా విలువైనటువంటివిగా ఉండాలి. We should use valuable words. ఈ విధమైనటువంటి యొక్క సద్గుణములను పోషించుకున్నప్పుడే ఇతను కేవలం వ్యావహారికమైనటువంటి యొక్క బ్రహ్మచారి కూడా కాగలడు. When he develops such merits, such virtues, he can also be a brahmachari from the worldly viewpoint. భగవంతుడు ఒక్కడే తండ్రి. God is only Father. ఈ జగత్తునందు ఉండినటువంటి యొక్క స్త్రీ పురుషులు అందరూ కూడాను అతని బిడ్డలే. All men and women are his children. కనుక అందరూ కూడాను అక్క చెల్లెండ్రు. All are brothers and sisters. ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావం ఉండినప్పుడే ఇది ఒక వ్యావహారికమైనటువంటి సత్యంగా రూపొందుతుంది. Such sacred truth, when once it is cognized, it is the worldly truth. ఇది ఇంకా ప్రాతిభాషికమైనటువంటి సత్యం ఎట్లుంటుంది? What is pratibhasika? ఈ పారమార్థికమనందు వ్యావహారికమనందు ఈ ప్రాతిభాషికమనందు ఉంటున్నటువంటి యొక్క చల్లదనము తీయదనము ఇవంతా కూడా మూడింటి యందు ఒకటిగానే ఉంటుంటాయి. In all these three levels, you find it is so cool. It's the taste being same, alike in all these three levels. కనుకనే మానవుడు పారమార్థికమనందు కానీ వ్యావహారికమనందు కానీ ప్రాతిభాషికమనందు కానీ తన యొక్క గుణములను మాత్రము దైవత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. Whether it is spiritual or from the worldly viewpoint or the mistaken identity, he should never forget the innate divinity within. భగవంతుడు అంతర్యామి. God is indweller. అంతర్యామి అనగా ఏమిటి? What do you mean by indweller? మన హృదయంలో నిండినటువంటి వాడు అంతర్యామి. God is present in our heart. ఇంకా అంతర్భావం అంటారు. We say inner feeling. అంతరాత్మ అంటారు. We say the inner voice. దీనికి ఏమిటి అంతరాత్మకు పేరు? What is this antaratma? ఇక్కడ కూడాను బాహ్యమైనటువంటి మనసుకు బుద్ధికి చిత్తములకు అహంకారములకు నాలుగింటి యొక్క ఏకత్వమే ఈ అంతరాత్మ యొక్క ప్రవేశం. Therefore, this inner antaratma is the combination of the mind, the intellect, the దీనిని emotional. అంతఃకరణము అన్నారు. అంతఃకరణం. This is called the inner sense, antakarana. కరణమనగా పనిముట్టు. Karana means instrument. మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే అంతఃకరణ అన్నారు. Antakarana, the inner senses are the mind, the intellect
and the I-ness. కనుక మనసునందు, చిత్తమునందు, బుద్ధి యందు, అహం నందు కూడాను దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైన మానవత్వం. The true human quality lies in understanding the same divinity in all these states, at the mental realm, at ఈనాటి the intellectual మానవులకు level. దయా దాక్షిణ్యం అంటే ఏమిటో అర్థమే కాదు. Man doesn't understand what compassion, what mercy is ఎదుటి today. వ్యక్తిని ఎంతైనా బాధ పెట్టడానికి సిద్ధమవుతాడు కానీ ఆ బాధను చూచి ఏ జాలి కూడాను లేకుండా ఉంటుంటది ఈ కఠిన హృదయులకు. He is ready to put any person to suffering and hurt him, but he doesn't work out to relieve him. కనుకనే బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూచి హృదయం కరగాలి. When you see a man in suffering, your heart should melt. అది ఏ నిజమైనటువంటి కరుణ. That is the true compassion. అప్పుడే వాడు మానవుడు ఒక పేరుగా నిలిచిపోతుంది. Then only they deserve the man having been belong to mankind. అదే మ్యాన్ కైండ్ అన్నారు. That is called mankind. లేకపోతే మ్యాన్ కైండ్ ఎట్టవుతాది? Or else how do you call yourself mankind? కనుకనే మన యొక్క హృదయం కూడాను సర్వత్రా సర్వవేళలు ఎందుకును దయ అనేటువంటిది నిండి ఉండాలి. Therefore, our heart should be filled with this kindness all the time. కనుక అనాది కాలం నుండి కూడాను ఈ భారతదేశంలో ఇట్టి పవిత్రమైనటువంటి ఒక సూక్తులను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది. Since ancient times, it is this Bharat that propagated the principles of truth. అయితే ఇక్కడ వచ్చిన దోషం ఏమిటి? Where does the mistake lie? ప్రచార ప్రబోధనలు మాత్రమే సల్పుతూ వచ్చారు కానీ ఆచారములు నిలుపులేకపోతున్నారు. It only taught, limited itself to teaching, but it has not practiced what it taught. కనుకనే ఆచరణలో వచ్చినప్పుడే దీని యొక్క ఆనందం మనకు ఆవిర్భవిస్తుంది. The true bliss lies in practicing what is taught. ఏ మానవుడు కూడాను ఆచారం వంటి దాంట్లో ప్రవేశపెట్టడం లేదు. No one is practicing what is said. కనుకనే ప్రతి మానవుడు కూడాను తాను చదివినటువంటి గ్రంథముల యొక్క విషయం కానీ లేక విన్నటువంటి యొక్క పవిత్రమైన విషయములు కానీ తాను అనుభవించినటువంటి పవిత్రమైన విషయాలు కానీ ఆచరణలో పెట్టి దానిని 10 మందికి కూడాను పంచడానికి పూనుకోవాలి. Therefore, every person should practice all that he reads from books, all that he listens to, all the experience that he passes అన్నీ through and లేకపోయినప్పటికీ share. ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టాలి. At least he should practice one or two. ఒక చిన్న ఉదాహరణ, A small example. విదేశం లోపల ఒక పడవ నడుపుతుండేటువంటి వ్యక్తి తాను ఆ యొక్క స్టీరింగ్ ముందర కూర్చున్నాడు తండ్రి. There in a foreign country, there is a boatman and the ఏదో father was అవసరం sitting there వచ్చేసేసి near the rudder. చిన్న కుమారుడు ఉంటే వానితో చెప్పాడు, నాయనా నీవు ఇక్కడ కూర్చొని ఉంటుండు, నేను బిరిని పోయి వస్తాను అన్నాడు. This boatman told his son, you be waiting here, I'll go and return. ఆ అబ్బాయి పూర్వం నుంచి కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఆ భాషలో ఉన్నటువంటి రామాయణాన్ని చదువుకుంటూ వచ్చేటువంటి వాడు. That boy started reading Ramayana, written in his own ఈ language. రామాయణంలో ప్రధానమైనటువంటి ఒక మాట రత్నం వంటిది పితృవాక్య పరిపాలన. The precious gem in Ramayana is to follow the command of father. ఈ సత్యాన్ని ఆ పిల్లవాడు గుర్తు ఉంచుకున్నాడు. This truth he could get and grasp. ఈ యొక్క స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. He sat there near the steering. ఏదో కర్మవశాత్తు ఆ యొక్క పడవ లోపల నిప్పు ప్రారంభమైంది. Unfortunately, there is sudden fire accident there. ఆ పడవలో ఉండేటువంటి వారంతా లైఫ్ బోట్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, పోతున్నారు. All started jumping out to the ship. ఎంతమందో boat. వచ్చి ఆ పిల్లవాడిని బ్రతిమలాడుకున్నారు, నాయనా నీవు కూడా ప్రాణం రక్షించుకోమని చెప్పాను. Many came and pleaded with this boy, protect yourself. నా ప్రాణమైనా ఇస్తాను కానీ నా తండ్రి ఆజ్ఞను నేను మరవను. He said, I am ready to die even, but I shall not give up the command of my నా father. తండ్రి ఇక్కడ కూర్చోమని చెప్పాడు My father wanted me to sit here. కాబట్టి దాన్ని నేను అనుసరిస్తున్నాను అన్నాడు. I am following what my father said. అట్టనే ఉంటుంది. ఆ సీటు పైనే కాలిపోయాడు. He remained there in his seat and died అతన్ని there, got himself burnt. కాసాబి అంటారు. Oh, he is Casabianca. అతని ఆ పిల్లవాడి యొక్క సార్థకమైనటువంటి పేరు నిలిచిపోయింది. Really, he proved worthy of his name. కనుక ప్రతి మానవుని ఎందుకును ఏదో అంతో ఇంతో నన్ను ఆచరణలో పెట్టినప్పుడు కదా ఈ మానవత్వం కొంతవరకు విలువకి పెరుగుతుంది. Unless you practice one or two, you cannot grow in human quality. and ఏది ఇది spirit. మంచిదని తెలిసిన వాడు ఏమాత్రం ఆచరణలో పెట్టరు. Though he knows that it is good, he doesn't practice what 10 is మందికి good. చెప్తారు ఇది చాలా మంచిది అని. But he will tell many that it's very good. కానీ మంచిదని చెప్పినప్పుడు తాను ఎందుకు ఆచరించకూడదు? When once you declare it is good, why don't you follow?
కనుకనే ఇది కేవలం ఒక విధమైన చెప్పడం కూడాను ఒక కృత్రిమమైనటువంటి ఒక మాటలే. What we say also becomes artificial. హృదయంలో లేనప్పుడు మాటల్లో ఎందుకు వస్తుంది? When it is not there in the heart, how can you spell out? హృదయంలో లేనటువంటిది మాటల్లో తెప్పించుకోవటము ఇది కేవలము ఒక అసత్యమైనటువంటిది. So what is not present in the heart, you speak out. It is not మానవత్వానికి true. విరుద్ధమైనటువంటిది. It is against the human behavior. కనుక చెప్పినటువంటిది చెయ్యాలి, చేసినటువంటిది చెప్పాలి, తలచినటువంటిది చేయాలి. So what he says, he should act. What he acts, he should say. What he thinks, he should act and say. ఆ విధమైనటువంటి ఒక పరిస్థితులు లేకపోవటం చేతనే ఈనాటి ప్రజల యందు కూడాను ఎంత ఆధ్యాత్మిక సంస్థలు అభివృద్ధి అవుతున్నప్పటికీ అశాంతి అనేటువంటిది ఏమాత్రం పోవటం లేదు. Because of the disharmony in thought and word and deed, in spite of spiritual institutions, many in number were శాంతి ఎక్కడి restless. నుంచి వస్తుంది మనకు? How do you get peace? Where from? శాంతి తన యందు ఉన్నది కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు. Peace is within you. You cannot get it from outside. నీవు సక్రమమైనటువంటి మార్గాన్ని నడిచినప్పుడు ఆ శాంతి నీ యందు కనిపిస్తుంది. When you follow the correct path, you will find the peace within you. నీవు సత్యమైన మార్గాన్ని నీవు అవలంబించినప్పుడే నీ యొక్క శాంతి నీకు లభిస్తుంది. When you tread along the path of truth, you will find the peace over నీవు there. నిజమైన భగవంతుని యొక్క విశ్వాసమే నీ యందు ఉంటే ఆ పీస్ నీ యందే ప్రతిబింబిస్తుంది. If you have got very staunch faith in God, you will have find కానీ peace within ఫెయిత్ you. ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ ఈ అశాంతి ఉంటున్నదంటే దీనికి కారణం ఏమిటి? ఆ శాంతి అనేటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. We pretend as if we have faith, but we are restless. It's only because we are not ప్రతి practicing what ఒక్కరు కూడాను మానవతా విలువలు ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులు వేల పలుకుతున్నారు. everyone repeats like a parrot the human values, the truth, righteousness, peace and ఒక్కడైనా love. కూడాను ఆచరణలో పెడుతున్నాడా? Is there anyone who is practicing ఏ one ఒక్కడైనా value? ఆచరణలో పెడుతున్నారా? Is he practicing at least one? ఇంక ఇలాంటి వాళ్ళ ప్రబోధ ప్రచారం చేసి ప్రయోజనం ఏమిటి? What is the use in propagating and teaching, దీని publicizing? వల్ల కేవలము సాయికి అపకీర్తి ఇచ్చిన వారు అవుతారు. They bring bad name to Sai. ఏ ఒక్కటైనా ఆచరణలో పెడితే అదే సాయికి సంబంధించిన ఆనందం. If you practice at least one, that will make Swami happy. ఇదేం కష్టమైనటువంటి కాదు. It's not that difficult. సత్యం చెప్పాలంటే ఉన్నట్టు చెప్పుకోవటం ఎంత సులభం. To speak truth, what had happened, it's so simple. నా చేతిలో హ్యాండ్ కర్చీఫ్ ఉంటుందని చెప్పడంలో సులభంగా చెప్పొచ్చు. It's easy to say that I have handkerchief. ఈ హ్యాండ్ కర్చీఫ్ చేతిలో చూపుతూ కూడాను నా చేతిలో పుష్పమాల ఉంటుందంటే ఇది ఎంత అసత్యం అవుతుంది. Having handkerchief on hand, to say that there is garland here, it is so సత్యం difficult. చెప్పాలంటే చాలా సులభం. To speak truth, it's very easy. అసత్యం చెప్పాలంటే చాలా కష్టం. To tell a lie, it's very difficult. కనుకనే ఇంత సులభమైనటువంటి మార్గాన్ని మానవుడు ఈనాడు మర్చిపోతున్నాడు. Man has forgotten such an easy path. కష్టమైనటువంటి దానినే కష్టపడి శ్రమించి దాన్నే తాను అనుసరిస్తున్నాడు. He struggles hard to follow the difficult, tough path. ఈనాటి మానవత్వం లోపల ఇంత దైవత్వం ఉంటుండి కూడాను, ఇంత విశాలత్వం ఉంటుండి కూడాను, ఇంత సంకుచితమైన మార్గంలో జీవించటము చాలా ఆశ్చర్యం. Though there is vastness, though there is divinity in human life, he spends all the time in narrow-minded way. It is very unfortunate. హృదయం అంటే కేవలం ఈ యొక్క పాంచభౌతిక దేహం నందు ఉన్నటువంటి ఈ గుండెకాయ మాత్రమే కాదు. The heart here in this context does not mean physical heart. హృదయం అంటే సర్వత్రా ఉంటుండాది. This hridaya is present all over. దానినే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్ని చేతులు వేదాల చేతులు వేలాది కన్నులు వేలాది శిరస్సులు ఉండేటువంటిదంతా ఏమిటిది? ఆ విశ్వమే. This universe, the spiritual heart, the hridaya, is present everywhere with thousands of feet, thousands మన of యొక్క hands. దేహమును ఇంటూ ఇన్ఫినిట్ చేసేసినప్పుడు ఇతను విరాట స్వరూపుడు అయిపోతాడు. So body multiplied by infinity is cosmic form. ఇంకా మైండ్ ను దాన్నే ఇన్ఫినిట్ గా చేసేసినప్పుడు ఇంటూ ఇన్ఫినిట్ చేసినప్పుడు అదే ఒక విధమైనటువంటి యొక్క భగవత్ స్వరూపంగా మారిపోతుంది. Mind multiplied by infinity is అతనే God. హిరణ్య గర్భుడు అన్నాడు. He is called Hiranyagarbha. కనుక హిరణ్య గర్భుడు విశ్వ విరాట స్వరూపుడు ఇంకా ఆత్మ ఇంటూ ఆత్మ ఈజ్ ఈక్వల్ బ్రహ్మ అనింది. Therefore Atma, the soul multiplied by soul. బ్రహ్మ అనగా is ఏంటి? Brahma. బృహత్ సంబంధమైనటువంటిది బ్రహ్మ. Brahma means that which is cosmic, బృహత్ వ్యాపింపచేసి that which expands. ఎంతవరకు పోయినా ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. It will expand limitlessly. కనుకనే మనము ఎక్స్పాండ్ లవ్ ను మనం పెంచుకోవాలి. So we should expand our love.
Expand love is life. Expansion of love is life. Contraction love is death. Contraction of love is death. కనుకనే మనం ఎక్స్పాన్షన్ లవ్ పెట్టుకోవాలి. So we should have expansion of our love. ఎందుకంటే ఆ దివ్యత్వం అనేది మనలో ఉంటుండాలి. Because the divinity is within అది us. ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించిపోతుంటాది. It should expand. It కనుక మన expands forever. చర్యలు ఎందుకు నువ్వు వ్యాపించిపోయేటువంటి యొక్క దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి. Therefore we should develop ever expanding divine feelings. కానీ ఈనాటి మానవులకు ఇట్టి విశాలంగా పెరిగేటువంటి భావాలు లేవు. అంత సంకుచితం. Today we are narrow-minded. We are not broad-minded. ఈ నేరో మైండ్ పెట్టుకొని మేము విశాలత్వాన్ని మనం విచారం చేస్తే ఏ విధంగా అర్థమవుతుంది? With this narrow mind, how do you think of infinity? How do you expect vastness? కనుక మన యొక్క దివ్యత్వం అంతా కూడా ఇన్ఫినిటీ అనంతమైనటువంటిదిగా ఉంటుండాలి. So this divinity is infinity. అందుకోసమనే భగవంతుణ్ణి అనంత రూపాయ నమః. Therefore God has infinite forms. అనంతమైనటువంటి యొక్క జగత్తునందు అనంత స్వరూపుడై ఉంటున్నాడు. God has so many forms, infinite forms. జడ చైతన్యం ఎందుకును తానే ఉంటున్నాడు. He is present in the inert matter also. కానీ సర్వత్రా ఉండటం చేతనే అతను సర్వవ్యాపకుడైపోయినాడు. As he is present everywhere, he is all ఈ pervasive. సర్వవ్యాపక తత్వమునికై బ్రహ్మ అని పేరు. That which is all pervasive is called Brahma. అది కనిపించకపోవచ్చును, You may not see it. కనిపించవచ్చును, You may see. కానీ అది మీ అదృష్టం పైన ఉంటుంటాది. It depends on your fortune. మీ విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటాది. It depends on your faith. నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు దృఢంగా పెట్టుకుంటే తప్పక క్షణంలోనే కనిపిస్తాడు. If you have that strong faith, you'll certainly see God. భగవంతుడు ఎక్కడి నుంచి దిగి రావటం అనేటువంటిది లేదు. There's nothing like God descending from ఇక్కడి నుంచి somewhere. ఎక్కడికో వెళ్లిపోవటం అనేటువంటిది లేదు. He doesn't leave to any భగవంతునికి place. రాకపోకలు లేనటువంటి స్థితి భగవంతుడి. Divinity is that which when it comes nor goes. తాను రాడు, తాను ఎక్కడికి పోడు. He doesn't come, he doesn't go anywhere. సర్వత్రా ఉంటున్నాడు. He is everywhere. అయితే However, కొంతమందికి ఆ దివ్యత్వం నుంచినే ఆవిర్భవించినటువంటి శక్తి వల్ల ఆ దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది. because of the divine power, he will be naturally carried away by the divine manifestation in front of సూర్యుని him. వల్ల అనేక మేఘములు ఉద్భవిస్తుంటాయి. Because of sun, you find so many clouds ఈ forming. క్లౌడ్స్ కంతా కూడా మూల కారణం ఎవరు? సూర్యుడే. Sun is the cause for all these clouds. కానీ సన్ను నుండి ఆవిర్భవించినటువంటి ఈ మేఘములు సన్నునే మురుగు చేస్తాయి. Clouds which originated out of the sun, they will cover the sun. ఇంత మాత్రం చేత నన్ను మరుగు చేసిందని సూర్యుడు దీన్ని ఏమైనా కోపిస్తాడా? Do you think the sun will be angry with the clouds? కొంతసేపు ఓపిక పట్టుకుంటే ఆ క్లౌడ్స్ కదిలిపోతాయి. Be patient for some time, clouds will pass అది ఏ on. పేషెన్స్. That is patience. ఆ ఓపికను మనం పట్టుకుంటే ఈ క్లౌడ్స్ కదిలిపోతాయి, సూర్యుడు యథారీతిగా ప్రకాశిస్తూ ఉంటాడు. If you have patience, clouds will pass off. You will see the sun. ప్రతి ఒక్కటి కూడాను దైవం నుండినే పుడుతున్నాయి. Everything is born out of divine. పుట్టడము, పెరగటము, లీనం కావటం అంతా మూడింటికి దైవమే మూల కారణము. The birth and the growth and death are all in the divine only. కనుకనే ప్రతి పదార్థమునందు కూడాను దైవం యొక్క సంబంధం ఏర్పడి ఉంటుండాలి. Every matter material has got the divinity within. కనుక ప్రతి విషయంలో కూడాను దైవత్వాన్ని మనం చింతించాలి. Therefore we should think of divinity in every దైవం matter. కోరేటువంటిది రెండు. God wants only two. సత్యం, ధర్మం. One is truth, other is righteousness. ఈ రెండింటి అందే కూడాను ఇంకెంతైనా ఉంటుండాలి. Everything is contained within these two ఇంకా principles. కరుణ, Compassion, ఇంకా తర్వాత దయ, దాక్షిణ్యము ఇవన్నీ కూడా అందులోనే చేరి ఉంటుంది. compassion, the kindness are all the ingredients in these two essential principles. ముఖ్యమైనటువంటి ఇది రెండే. Important things are two. మిగిలినవన్నీ కూడా ఇందులో భాగములే, ఇందులో అంగములే. All the rest are the components and the parts of these two. కనుక మనం దయతో ఉండాలి. దయ అనగా దీనికి ప్రేమకు పర్యాయ పదమే దయ. This compassion is the synonym of this word love. ఈ ప్రేమ అనేటువంటి దానికి కూడా దయ అంటారు. This love is also called compassion. కనుకనే ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉన్నప్పుడు ఏ విధమైన ద్వేషము మనలో ప్రారంభించదు. When once there is love, there is no scope for hatred. అసలు మానవుని హింసింపజేస్తుండేటువంటిది ఈ మూడే. Actually man is put to suffering because కామ, of this. క్రోధ, లోభంలే. One is kama, desire. Second, krodha, the anger. ఈ Lobha, the కామం greed. అనేటువంటిది మనం చేసేటువంటి కర్మ మార్గాన్ని అంతా భస్మం చేస్తా ఉంది. It is the desire that burns all our action. ఇంకా లోభము అనేటువంటిది మన యొక్క భక్తిని అంతా కూడా నశింపజేస్తుంది. It is the greed that ruins all our devotion. ఇంకా జ్ఞానం అనేటువంటి దానిని క్రోధము
పూర్తి నశింపజేస్తుంది. The wisdom is totally killed కనుకనే because of this మానవుని యందు anger. ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే కర్మోపాసన జ్ఞానమును పూర్తిని మంటగలిపేస్తున్నాయి. Because of these three, the desire, the anger and the greed, all paths, the action and the మానవునికి wisdom మంచి are భావం totally రాకుండా rooted పోవడానికి ఇవే out. మూల కారణం. We don't have good thoughts because of these three reasons. ఎందుకంటే ఈ కామక్రోధ లోభములు మూడు ఉండటం చేతనే మనకు కర్మలు మంచి కర్మలు చేయలేకపోతున్నాము. Because of these three factors, the desire, the anger, and the దైవోపాసన greed, we are యందు not able to do good పాల్గొనలేకపోతున్నాము. actions. We don't follow correct path in devotion. జ్ఞానాన్ని అయినా And సంరక్షించుకోలేకపోతున్నాము. we are not able to uphold, acquire wisdom. కనుక అట్టిదాన్ని మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలి? Why should we entertain these three evil మనకే qualities? ద్రోహం చేసేటువంటి దాన్ని మనం ఎందుకు పెంచుకోవాలి? Why should we develop those that are traitors that would betray us కనుక ultimately? మొట్టమొదట మానవుడు ఈ మూడింటిని కూడా దూరం చేయాలి. So man should give up these three in the first instance. ప్రతి మానవునికి కొన్ని ఆశలు ఉండాలి. Man naturally has certain కానీ అవి కూడా ambitions, కొంత పరిమితంలో ఉంటుండాలి. but they should be under certain limits. మితిమీరి పోకూడదు. They should not be beyond the limit. కనుక మనము ఈ యొక్క దుర్గుణాన్ని కొంతవరకు దూరం చేసుకోవడానికి దైవచింతన విచారం ఎక్కువ చేయాలి. We should dispense with all evil qualities by ఈ thinking విశాల of God. ప్రపంచం నందు విశాలమైన హృదయులుగా ఉంటుండాలి. In this vast world, we should have broad mind. ఎంత సముద్రం అంతటి హృదయంగా ఉంటుండాలి మనలో. It should be of the vast expanse of an ocean. ఈ విశ్వానికంతా సముద్రమే ఒక పెద్ద హృదయము. And for the entire universe is the ocean that is the heart. కనుకనే అందరి యందు కూడా ఉన్నటువంటిది అదే మానస సరోవరము. And that is the same, the అది కూడా ocean present in our mind. విశాలమైనటువంటిదిగా ఉంటుండాలి. It should be so vast and broad. కనుక హృదయం విశాలం లేకపోతే వాడు మానవుడే కాదు. Without that vastness or ఈ broad-mindedness, he is no సంకుచితమైన human. భావాలకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. Never give scope to narrow-mindedness. అందరి ఒకవేళ దోషములు కలగవచ్చును, కొంచెం తప్పులు జరగవచ్చును, There may be certain mistakes, కానీ దాన్ని మనం లెక్క చేయకూడదు. but we should not be mindful of them. కానీ ప్రేమను మాత్రం వదులుకోకూడదు. But we should never give up love. ప్రేమను ప్రధానమైనటువంటిది జీవితంలో ఉంచుకున్నప్పుడు దేన్నైనా మనం సాధించవచ్చు. With this principle of love, you can achieve anything in this world. కనుక So, మానవుడు అనేటువంటి వాడు విశాల హృదయుడు కావాలి. man should be broad-minded. మానవుని యందు ఉద్భవించేటువంటి ఒక సంకల్పం కూడాను గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఒక సంకల్పంగా ఉంటుండాలి. All the thoughts he entertains should be అల్ప lofty సంకల్పాలు and మనం noble. ఏమాత్రం అభివృద్ధి చేసుకోకూడదు. He should not have any mean ideas. అనంతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని తీసుకోవాలి. He should set an infinite idol. ఇట్టి ఆదర్శాలు ఆ Ideal. వ్యక్తి పోయిన తర్వాత కూడా నువ్వు ఆదర్శం నిలిచే ఉంటుంటాడు. The ideals will remain even after the person dies. కనుకనే మంచి ఆదర్శానికి దానిని చిరంజీవి అన్నారు. So the one who has got these good ideals is called Chiranjeevi, అది immortal. ఎప్పటికీ నశించేటువంటిది కాదు. It's immortal. దేహం నశించినా కూడాను ఆ యొక్క గుణం నశించేటువంటిది కాదు. The body will collapse, but the ideals will remain permanent. కనుక అట్టి పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి. We should develop such sacred qualities, ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరందరి ఎందుకును ప్రేమ ఉన్నది. There is love in కానీ everyone, ఆ ప్రేమను కొంత పరిమితమైనటువంటి దీంతో మీరు పెట్టుకుంటున్నారు. but you have restricted it. కాదు కాదు, No, విశాలం 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 చేయాలి. you should expand it. ఆ ప్రేమను ఎంత విశాలం చేసుకుంటావో, ఎంత పవిత్రమైనదిగా ఉంచుకుంటావో అంత నీ యొక్క జీవితము ఆదర్శంగా ఉంటుంది. The more you expand, the more you maintain it sacred, your life also will grow more and more. దైవ ప్రేమ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ప్రేమ. Love for God is very important. ప్రాపంచికంలో ఏదో శారీరకంగా వచ్చినటువంటి దాంట్లో శారీరక ప్రేమలు ఉంటుంటాయి. Naturally, there will be love among తల్లి, blood తండ్రి, relations. సిస్టరు, బ్రదరు ఇలాంటి వాటితో కూడాను ఈ శరీరంతో ఉద్భవించినటువంటివి. Naturally, you have got love towards your blood relations, the mother, ఇవన్నీ father, కూడాను sister, brother. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతుంటాయి. They're all the passing clouds that have come in between, soon ఇవన్నీ to pass off. పాసింగ్ క్లౌడ్స్. They're all passing clouds only. కానీ దైవం నుంచి వచ్చినటువంటిది అదే పర్మనెంట్. ఇది But that which comes out of God is permanent. ఆ ప్రేమను ఎంత అభివృద్ధి గావించుకుంటామో అంత ఆనందం మనలో అభివృద్ధి అవుతుంది. This love which is God's gift, if you develop more, you'll ఈ be more ప్రేమను blissful. అభివృద్ధి గావించుకోవటం వల్ల మనకు లభించేది ఏమిటి? అదే ఆనందము. What is that you get by increasing your love? It is the bliss that ప్రేమను you get ఎంత it. అభివృద్ధి చేస్తావో ఆనందం కూడా అంత అభివృద్ధి అవుతుంది. The more you develop the love, ప్రేమ naturally ఎంత you'll be more సంకుచితంగా and more మారుతుందో blissful. నీ ఆనందం కూడా అంత సంకుచితంగా ఉంటుంది. If you narrow it, if you limit it, naturally the bliss also will come down. కనుక నిరంతరము మనం ఆనందాన్ని అనుభవించాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి. In order to be blissful all the time, we have to increase and develop love. ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము
God is the embodiment of love and full of ప్రేమ love. ప్రేమతో సంధింప నియమమగును. It is the stipulation that there be connection love to love only. కామ ప్రేమను గట్టిగా కలిగి ఉన్నా Therefore, if you strengthen this love, అద్వితీయము సాధింప అర్హుడగును. అద్వితీయము సాధింప అర్హుడగును. you deserve that state of non-dualism. అది ఏ అద్వితీయము. That is non-dual state. ఆ ప్రేమను నీవు ఒకటి పెట్టుంటే నీవు అద్వైత సిద్ధాంతంలో నీవు ప్రవేశించు. Then once you develop the principle of love, you reach ఏకాత్మ the state భావాన్ని of నీవు non-dualism. విశ్వసించిన వాడవుతావు. You will have that full faith in that point of అదే one point, సర్వత oneness. పాణిపాదం సర్వతత్వం ఉండేటువంటిది అదొక్కటే. It is the same divine principles which is spread all over. దానిని మనం సాధించాలి. That we should achieve it in our ఈ లోక lifetime. సంబంధమైనటువంటి విద్యలంతా మనం నేర్చుకోవచ్చును. The world education you can ఇవన్నీ acquire. కూడా అప్పటికప్పటి ఒక లోకంలో ఉపయోగించుకునేటువంటివి. They are just useful in our world. ఇది వ్యావహారిక విద్యలు. It's just worldly knowledge. కానీ అది ఏ పారమార్థిక విద్య. But that is spiritual knowledge. ఆ పారమార్థిక విద్య లోపల ఈ ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం. In the spiritual knowledge, this love is life. కనుక ప్రేమను పెంచుకోండి. So develop love. మనలో ఉండినటువంటి ఒక దయా ప్రేమను అభివృద్ధి గావించుకున్నప్పుడే మనము మానవాతీతమైనటువంటి ఒక పురుషోత్తములుగా మనం మారుతాం. When once we develop this compassion and love, you will transcend the limitation of humanity and you will be one with the divinity. హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో. శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో. హే గిరిజాపతి భవాని శంకర. హే గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర శివ శంకర. హే గిరిజాపతి భవాని శంకర భవాని శంకర శివ భవాని శంకర హర భవాని శంకర శివ శంకర శంభో. శివ శంకర శంభో. శివ శంకర శంభో. హే శివ శంకర నమామి శంకర